అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్. మరి ఈ వీడియో ఏంటంటే చిలమత్తూరు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న చిలమత్తూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇంకా కళ్యాణ మండపం చూద్దాము. ఇది మెయిన్ రోడ్లో ఉంటుంది, బస్ స్టాండ్కి కొంచెం దూరంలో ఉంటుంది. సో ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఇందులో వెంకటేశ్వర స్వామి ఇంకా వినాయకుడు కూడా ఉంటారు టెంపుల్ లోపల. ఇది బయట. ఇది ఇక్కడ చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో. అష్టలక్ష్ములు అందరూ ఉన్నారు. కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది, ఇటు బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇలా మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. కళ్యాణ మండపం చూద్దామని వెళ్ళామన్నమాట. సో అలాగే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది లోపల ఎంట్రన్స్ ఇట్లా వెళ్ళడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే కళ్యాణ మండపము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లోజ్ ఉంది, మేము మధ్యాహ్నం వెళ్ళాము. సో లోపల వినాయకుడు ఇంకా కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఇంకా వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. కన్యకా పరమేశ్వరి దేవి, వరసిద్ధి వినాయక స్వామి, ఇక్కడ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి, ఇంకా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇదనమాట టెంపుల్. క్లోజ్ ఉంది ఇప్పుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి, టెంపుల్కి వెళ్ళాలి, కళ్యాణ మండపంకి వెళ్ళాలి. శ్రీమతి తిలకమ్మ సుంకు శ్రీ కృష్ణయ్య గారుల సేవ అంటే ఇది చాలా ఏళ్ళ నుంచి ఉన్నట్టుంది. ఇది చిన్నగానే ఉంటుంది కానీ బాగుంది, కంఫర్ట్గా ఉంది. అంటే సర్కిల్లో చాలా పాతకాలంది కదా, కానీ బాగుందన్నమాట. ఇది ఇక్కడంతా మండపము. డైనింగ్ హాల్ పైన ఉంటుంది. రూమ్స్ కూడా ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, దాని వెనకాల కింద 3 రూమ్లు ఉన్నాయి, పైన కూడా 4 రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పైన రూమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన డైనింగ్ హాల్ కూడా ఉంది. సో ఇదన్నమాట స్టేజ్. ఇక్కడ పైన అంతా చూపిస్తున్నాను మీకు. కానీ చుట్టుపక్కల చిలుమత్తూరుకు చుట్టుపక్కల ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్, శ్రీమంతము, పెళ్ళిళ్ళు ఇలా శుభకార్యాలు చేసుకోవడానికి ఇది చాలా కంఫర్టబుల్ కళ్యాణ మండపం అనమాట. ఫంక్షన్ హాల్. ఇది వంటిల్లు. సో ఆ వంటిల్లో నుంచి ఇక్కడ అన్ని వంట చేసుకొని ఇక్కడ పెట్టుకుంటుంటారు. ఇలా బయటకు వస్తే ఇది కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ స్టేజ్ అది. సో ఇక్కడ వెనక భాగం ఇది. సో ఇలా కూడా పైకి వెళ్ళొచ్చు, కానీ క్లోజ్ ఉంది. డైనింగ్ హాల్కి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మేము మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి క్లోజ్ ఉంది. కళ్యాణ మండపం లోపల నుంచి ఇట్లా రైట్ సైడ్ పైకి వెళ్ళొచ్చు అనమాట, కానీ అది క్లోజ్ ఉంది. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాను ఇటు సైడ్ లోపల నుంచి వెళ్దామని. సో ఇట్లా ఇది స్టేజ్. ఇట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. డైనింగ్ హాల్ ప్లస్ పైన కూడా రూమ్స్ ఉంటాయి. చాలా కంఫర్ట్. ఆ చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు ఎక్కువ ఇక్కడే పెళ్ళిళ్ళు చేస్తుంటారంట, ఫంక్షన్స్ చిన్న చిన్నవన్నీ. సో చిలమత్తూరులో 2 కళ్యాణ మండపాలు ఉంటాయి, ఇంకొకటి ఏదో ఉంది, నాకైతే పేరు తెలీదు. ఆ రెండిట్లో ఇది ఒకటి, ఇంకొకటి ఉన్నాయి. సో ఇది రీజనబుల్గా ఉంటుందన్నమాట కాస్ట్. సో ఇక్కడ రూమ్స్, అటు సైడ్ రూమ్స్ ఉన్నాయి. ఇదంతా డైనింగ్ హాల్. ఇట్లా అక్కడ నుంచి కిందికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది. మేము బయటకు వచ్చేసాము. ఇలా ఉంటుందన్నమాట బయట. మెయిన్ రోడ్ ఇది. అక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఇలా వెళ్తూ ఉన్నాము మెయిన్ బస్ స్టాండ్కి. ఇదంతా చిలమత్తూరు మెయిన్ రోడ్ అనమాట. అది శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న చిలమత్తూరు. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ
ఇక్కడ మెయిన్ సర్కిల్కి వచ్చాము మేము. గవర్నమెంట్ స్కూల్, బెంగళూరు అయ్యంగారి బేకరీ, ఇవన్నీ మెయిన్ సర్కిల్. ఒక్కటే మెయిన్ రోడ్ ఉంది, ఇది కూడా. ఇదనమాట మెయిన్ రోడ్డు, చిలమత్తూరు మెయిన్ రోడ్ ఇదంతా. ఇది స్కూల్ ఇది. సో ఇక్కడంతా సర్కిల్ ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో చిలమత్తూరులో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్, ఇంకా కళ్యాణ మండపం చూసాం కదా. అలాగే ఇప్పుడు ఒకసారి మీకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తున్నాను. ఒకటే రోడ్డే ఉంటుంది, ఇది మెయిన్ రోడ్డు. అన్నీ మెయిన్ రోడ్లోనే ఉంటాయి అన్నమాట. షాప్స్, బ్యాంకులు, స్కూలు అన్నీ మెయిన్ సర్కిల్లోనే. టెంపుల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ విలేజెస్ కూడా వెళ్తుంటారు. ఇవన్నీ హౌసెస్, లోపలంతా హౌసెస్ ఉంటాయి. సో ఇది మెయిన్ సర్కిల్. అక్కడ కనిపిస్తుంది బస్ స్టాండ్. ఓకేనా, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.